సంకుచితమైన వాళ్ళు కనుక చదువుకున్న లేఖన భాగం ప్రధాన కాయకుడి దావీదు కీర్తన 65వ అధ్యాయంలో ఒక చిన్న మాట, కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే మాట. 11వ వచనాన్ని చూద్దాం. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడల సారము వెదజల్లుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేయుచున్నావు, నీ జాడల సారము ఏమవుతుందట? వెదజల్లుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ దేవుడిని కొనియాడుతున్నాడు, దేవుని కీర్తిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, ఆయన ధ్యానం చేస్తూ, దేవుని సన్నిధిలో మొరపెట్టచ్చు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఆయన చేస్తున్నట్టు ప్రార్థనే కాక దేవుని పొగుడుతున్నాడు, కొనియాడుతున్నాడు, కీర్తిస్తున్నాడు. హల్లెలూయా. అందులో దావీదు గారు మొదటి వచ్చిన ఒక చక్కటి మాట చెప్తాడు. ఒకసారి చూద్దాం. దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడులు చెల్లించవలసి ఉన్నది. నా ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు ఎదుకు వచ్చేది. హల్లెలూయా. ఏమైనా అర్థమైందా? 1-2 వచనాల్లో ఏమైనా అర్థమైందా? దేవుడు సియోన్లో ఉన్నాడు. సియోన్లో ఉన్నట్టు, సియోన్ నివాస అయినట్టు, పరలోకమందునట్టి ప్రభువుని స్తుతించుట మంచిది. దేవునికి స్తోత్రం. సర్వ శరీరాలను కూడా ఆయన ఎందుకు రావాలి? హల్లెలూయా. మాంసము కలిగినట్టు, శరీరంలో కలిగిన ప్రతి వారు కూడా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకు? దేనికి అంటే ఒక మాట మీకు చెప్తూ ముందుకు వెళ్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయం ఈ సమయం లేదా ఈ క్షణం, ఈ గడియ, ఈ దినం, ఈ వారం, ఈ నెల, ఈ సంవత్సరం, కాలము, సమయాలు సమస్తము దేవుని చేతిలో ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? నాకు చూడాలి. కాలము, సమయాలు ప్రభు చేతిలో ఉన్నాయి. శక్తిమంతుడకు సర్వశక్తి కలిగిన దేవుని చేతిలో ఉన్నాయి. కానీ ఆయన ఏం చేశాడంటే, క్షణము నీది, గడియ నీది, దినము నీది, రోజులు నీవి, నెలలు నీవి, సంవత్సరాలు నీవి. ఇదిగో ఇవన్నీ నీకు ఇస్తున్నా, ఇవన్నీ నీకు ఇస్తున్నా, ఇవన్నీ నీకు ఇస్తున్నా. కానీ సమయము, కాలాలు నా స్వాధీనంలో ఉన్నప్పటికీ అందులో భాగముగా రోజులు, క్షణాలు, గడియలు, దినాలు, నెలలు, సంవత్సరాలు కూడా నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఈ సంవత్సర కాలము ఏమంటామంటే, సంవత్సరాన్ని ఏమంటాం? సంవత్సరము కాలం. ఈ దినం, ఈ సమయం ఇందులో ఉన్నాయి. చూసారా? దినము, సమయము, కాలం ఉన్నాయా లేదా? ఇవన్నీ దేవుడి చేతిలో ఉండి, దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడంటే నీ చేతిలో, నా చేతిలో పెట్టి సర్వ శరీరాలు ఎద్దకరండి. హల్లెలూయా. దేనికి రావాలి? మరొక దినము నువ్వు చూడటానికి, మరొక గడియ నువ్వు గడపడానికి, మరొక క్షణము నువ్వు నీ పిల్లలు కానీ, నీ కుటుంబాన్ని కానీ, లేదు నీ తోటి వారితో కానీ, లేదు సంఘంలో సవాసము కానీ, సేవకుల కుటుంబంతో సవాసము కానీ, దేవుడితో సవాసము కానీ నువ్వు ఎల్లప్పుడూ కలిగి ఉండాలంటే ఏం చేయాలట? దేవుని స్తుతించాలి, దేవుని కీర్తించాలి, దేవుని కొనియాడాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. అందుకని ఈ దినము నీకు మరొక సమయాన్ని ఇచ్చాను. అందుకనే మరొక దినాన్ని నీకు ఇచ్చాను. మనం చాలా చులకనముగా చూస్తాం దినాన్ని, చాలా ఈజీగా తీసుకుంటాం. ఈ ఆదివారం వెళ్ళకపోతే నష్టమే వదిలేండి. ఆయనకి ఎప్పుడు నష్టం ఉండదు. దేవుని స్తోత్రం. నష్టపోయింది మనమే. హల్లెలూయా. ఆయనకి ఏ నష్టమో ఉండదు. ఆయనకున్న బాధల్లో ఒకటే, ఆయనకున్న భయంకరం కష్టం ఏంటంటే, నువ్వెక్కడ తప్పిపోతూ గర్జించే సింహం తిరుగుతున్నట్టు
ఈ లోకాధికారి కబస్త బంధకాల్లోకి నువ్వు జారిపోయి వాడి నోట్లోకి వెళ్ళిపోతావని ఒక బాధతో ఎప్పటికప్పుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పటికప్పుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు రెక్కల చాటును ఉన్నంతకాలం, దేవుడి కౌగిట్లో నువ్వు ఉన్నంతకాలం, దేవుడు బలిష్టమైన రెక్కల కింద నువ్వు దాచబడినంతకాలం నీకు క్షేమం. హల్లెలూయా. నీకు క్షేమమే. ఏ క్షణమైతే ఆయన రెక్కల చాటు నుంచి నువ్వు బయటికి వెళ్ళావో, ఏ క్షణమైతే ఆ కృపలో నుంచి నువ్వు దాటిపోయి బయటికి వెళ్ళావో, ఏ క్షణమైతే ఆయన బలిష్టమైన రెక్కలు తెంచుకొని నువ్వు బయటికి వెళ్ళిపోయావో, ఆ దినము ఒకడు తిరుగుతూ ఉంటాడు. వాడు ఎలాంటి వాడంటే గ్రద్ద. హల్లెలూయా. గ్రద్దకు ఇంకొక పేరు ఉంది, పక్షురాజు. దేవునికి స్తోత్రం. ఈ గ్రద్ద కోడి తన పిల్లల్ని చక్కగా ఒక చోట ఏదో ఒక మూల పెంచుతామని చూస్తుంది. అది ఎక్కడో చూస్తుంది. నీకులాగా నాకులాగా పక్కన చూడదు, నీకులాగా నాకులాగా దగ్గరగా చూడదు. కానీ ఆకాశం మీద కనీసం నాకు తెలిసి ఒక 2000-3000 కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంది. అలాగే అడుగులు కాదు నేను చెప్పింది, 1000 కిలోమీటర్ల నుంచి వస్తుంది. చూసి ఆ కోడి దగ్గర నుండి పిల్లల జాగ్రత్తగా గమనిస్తుంది. ఎలా గమనిస్తుంది తెలుసా? దాని ఆలోచన అనుకుంటే చెప్పనా? గ్రద్ద ఆలోచన, కనీసం ఈ పిల్లల నుంచి ఒక పిల్ల పక్కకి వెళ్తే బాగుంటుంది. ఆ గ్రద్దలోకి వస్తాడు శత్రువు. అన్ని గుంపుగా వేస్తూ ఉంటాయి, తల్లి వెనకాల వెళ్తూ ఉంటాయి. సరాసరి ఒకటి అలా తప్పుకుంటాం. అది అనుకుంటుంది ఒక అవకాశం దొరికింది. కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి తప్పిపోతే కుటుంబం అంతా పతనం అయిపోద్ది. కుటుంబంలోంచి ఒక వ్యక్తి మారు మనసు లేకపోతే, ఒక వ్యక్తికి రక్షణ లేకపోతే, ఒక వ్యక్తి నీతో కలిసి దేవుని సన్నిధికి రాకపోతే ఆ కుటుంబం చాలా భయంకరమైన ఒత్తిళ్ళు వస్తాయి, చాలా నిందలు వస్తాయి. కుటుంబంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఐక్యత ఉండదు. అందుకే యెహోషాపాతు రాజుట, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదును. హల్లెలూయా. యెహోషువ కూడా చెప్తాడు, ఆయన నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదును అంటాడు యెహోషువ. కారణం ఏంటో తెలుసా? నేనే అని చెప్పలేదు, నేను నా ఇంటి వారు. ఇంకొక మాట మన కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఒక తల్లి కనపడుతుంది. అమూర్తిని ప్రశ్నంతురాలేంటి, దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ. ఆమె 16 అధ్యాయం మీరు చదవండి. ఆమె ఆ 14 వచనం 15 వచనంలో మీకు రాయబడి ఉంటుంది. అక్కడ చెప్పడం మాట్లాడంటే, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దాన్ని అయితే నా ఇంటికి వచ్చి మీరు బస చేయండి. తన ఇంటి వారు రక్షణ పొందారట. రాయబడి ఉంది అక్కడ. ఏం చేశారట? కేవలం తన ప్రార్థన. తను అనుకుంది, పౌలు గారు వాక్యం చెప్తున్న రోమా పట్టణం మంది నది తీరన్న ఆమె వాక్యం విని ఆమె అమూర్తిని పట్టణురాలు యోధాలను కొడుకు వస్త్రాలు అమ్మే వ్యక్తి. ఆమె ఆ పట్టణంలో యోధాలను కొడుకు వస్త్రాలు, ఆ వస్త్రాలు ఎవరు కొంటారో తెలుసండి? ఆ వస్త్రాలు ఎలాంటివో తెలుసా? చాలా విలువ కలిగిన వస్త్రాలు, నారపట్టు వస్త్రాలు. అలాంటి వస్త్రాలు గొప్ప వారే కొంటారు, రాజులే కొంటారు, రాణిలే కొంటారు, ఉన్నతమైన వారు కొంటారు. ఆ పట్టణంలోకి ఆమె ఆ దుస్తులు తీసుకొచ్చి అమ్ముతుండగా ఆ మాట ఆమెకి చెవున ఒక మాట పడుతుందట. ఇదిగో ఈ నది తీరన్న ఎవరో ఒక దైవజ్ఞుడు పౌలట, సౌలనబడిన పౌలుగా మార్చబడి ఆయన ఇక్కడ దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడట, దేవుని వాక్యం అందిస్తున్నాడట. అక్కడ చాలా మంది ఆ నది తీరాన్ని ఉన్నారట అని చెప్పి ఆ బట్టలు అమ్ముకుని సాయంత్రకాల సమయంలో ఆ వాక్యం వినడానికి ఆమె వెళ్తాం. దేవునికి స్తోత్రం. పౌలు మాటల మీద లక్ష్యం ఉంచింది ఆ బిడ్డ. పౌలు మాటల మీద లక్ష్యం ఉంచి ఆ మాట విని ఆమె వచ్చి ఇంటికి వచ్చి తన ఇంటి వారు రక్షణ పొందారు. వాక్యం అన్నది ఒక వ్యక్తి. ఎంతమంది అండి వాక్యం అన్నది? మీరు 16 అధ్యాయం చదవండి, అపొస్తలుల కార్యాలు 16 అధ్యాయం చదువుకోండి. విన్నది ఒక వ్యక్తే. విని వచ్చి ఏం చెప్తుందంటే తన భర్తని తన పిల్లల్ని తీసుకొని వెళ్ళి రక్షణ పొందిందట. నేను ప్రభునందు విశ్వాసం ఉంచితే దైవజనుడా నా ఇంటికి వచ్చి కొంత బసమయ్యండి, కొంతసేపు మీరు చెప్పే మాటలు నా కుటుంబానికి ఆశీర్వాదం. దైవజనుడా మీరు అడిగి పెడితే నా ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నా కుటుంబంలో ఏ వ్యక్తి తప్పిపోడు, నా కుటుంబంలో ఏ బిడ్డ తప్పిపోదు, నా యజమాని తప్పిపోడు. నీవు ఎప్పుడైనా సరే ఏ క్షణమైన రావడం కాదు, పిలుచుకుంటుంది కానీ ఎప్పటికప్పుడు
ప్రతి నెల వారానికి 15 రోజులు పిలుచుకొని ఆ దైవజనుడితో ప్రార్థన చేయించుకుని వాక్యం చెప్పించుకొని కుటుంబాన్ని కట్టుకునేదాన్ని. దేవునికి స్తోత్రం. అందుకని ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డారు. హల్లెలూయా. అవును, మనకు తెలియదు కదా. ఒక విషయం చెప్తాను. ఈరోజు చాలా మందికి తెలియని సంగతి, పూర్వము యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు ఈ పరిశుద్ధ గ్రంథంకి ధర్మశాస్త్రం అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. ఈ ధర్మశాస్త్రము మోషేకి ఇవ్వబడ్డారు. మోషే 5 కాండాలు రాశాడు. అదే ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 కాండాలు రాశాడు. తర్వాత చాలామంది ప్రవక్తలు వచ్చారు, చాలామంది రాజులు వచ్చారు, చాలామంది భక్తులు వచ్చారు, లేవీయులు వచ్చారు, దైవజనులు వచ్చారు. దేవుని యొక్క విశ్వాసులు కూడా అధికంగా పెరిగారు. పెరిగిన కొలది ప్రవక్తలు పెరిగారు. ప్రవక్తలు పెరిగిన కొలది విశ్వాసుల ప్రవక్తలు వారు దేవుని వాక్యం అందించి అనేక మంది విశ్వాసులు ప్రభు దగ్గరికి నడిపించారు. దేవునికి స్తోత్రం. అందుకనే మలాఖీ గ్రంథం వరకు ఒక్కొక్క భక్తుడు అనగా ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క గ్రంథాన్ని రాసుకుంటూ వచ్చారు. ఇది ఎలా రాశారు? వీళ్ళు సొబుద్ధిని ఆధారం చేసుకొని కాదు, పరిశుద్ధాత్మ దేవుని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన ప్రతి మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో, ఈ జీవ గ్రంథంలో లిఖితం చేశారు. ఈ జీవ గ్రంథంలో లిఖితం చేసినప్పుడు ధర్మశాస్త్రం అని పేరు తీసేసి పరిశుద్ధ గ్రంథముగా లిఖింపు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం అనే పేరు తీసి, ధర్మశాస్త్రం అది ఉన్నది కానీ ఈ గ్రంథానికి పెట్టిన పేరు ఏంటంటే పరిశుద్ధ గ్రంథము. హల్లెలూయా. ఇంతకుముందు ఏం పేరు? మోషే ధర్మశాస్త్రం. అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసము. అంటే దేవుడు ఆశించినది దినదినము, ఆ దేవుడు ఆశించిన ఫలాన్ని ప్రవక్తల ద్వారాగా దేవుడు పొందుతున్నాడు. ఎలా పొందుతున్నాడు అంటే విశ్వాసులు అనేక మందికి మార్పు వస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మన దగ్గరికి ఎందుకు రాలేదు? అంతకంటే శ్రేష్టమైనటువంటి ఒక ఉన్నతమైన కృపను మనకి ఇచ్చాడు. ఆ కృపే క్రీస్తు. హల్లెలూయా. ఆ కృపే మనకి క్రీస్తు అండి. ఆ కృప లేకపోతే మనం లేవు. ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదట. కానీ చాలా మంది అంటారు ధర్మశాస్త్రాన్ని కొట్టేశారు. కాదు, ప్రభువారు అంటారు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ దాన్ని కొట్టివేయడానికి ఏమాత్రము రాదు. భూమాకాశముల గతించిన కానీ ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను సున్నైనను తీయటానికి కానీ కలపడానికి కానీ వీలు కాదు. దాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి నేను రాలేదండి. కానీ మా భక్తులు చాలా మంది, మా పరిశుద్ధ సేవకులు, నేను ప్రేమిస్తున్న సేవకులు అందరూ నాకు చాలా ఇష్టం. దేవుడి సేవకులు అంటే వాళ్ళందరినీ వాళ్ళ చాలా మంది చెప్పే భక్తులు ఏమంటారంటే మా సేవకులు ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డారు అని. శుక్రవారం ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ మాట ఎందుకు చెప్పారంటే ధర్మశాస్త్రం సంబంధమైన చర్యరీచ్చులు, ధర్మశాస్త్రంలో చర్యరీచ్చులు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఆ దినాల్లో మోషే దినాల్లో కొన్ని అవకతవకలు ఉన్నాయి. మోషే చెప్పిన వాటికి విరోధంగా నడిచిన సందర్భాలు ఉన్నాయి. మోషే చెప్పిన వాటికి చాలా కొన్ని అతిక్రమించిన సందర్భాలు ఉన్నాయి. దానికి ప్రభువు ఏమన్నాడు? ధర్మశాస్త్రము చేయించాలనేది యేసుక్రీస్తు వల్ల కలుగుచున్నది. ఆమేన్. ధర్మశాస్త్రమును కొట్టివేయలేదు కానీ ధర్మశాస్త్రం ఏదైతే చేయించాలలేకపోయిందో ఆ చేయించాలలేని దాని కొరకే పరమను విడిచి, తన మహిమను విడిచి, తన అద్వితీయ తండ్రి అయిన దేవుని విడిచి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు క్రీస్తు. ఆ క్రీస్తే కృప. ఆ కృపే యేసు రక్తం. ఆ రక్తమే ద్వారాగే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ఆ రక్తము ద్వారాగే నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధపరచబడ్డావు. హల్లెలూయా. ఆయన నీ కొరకు చేసిన త్యాగం, ఆయన నీ కొరకు చేసిన యాగం, ఆయన నీ కొరకు చేసిన బలి అర్పణ, ఆయన నీ కొరకు సమర్పించుకున్న సమర్పణ, ఆయన నీ కొరకు రిక్తులుగా చేసుకున్న ఆ ఉన్నతమైన గొప్ప ప్రణాళిక మన జీవితాల్లో ఉందా? మన బ్రతుకుల్లో ఉందా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి, కాలాలు సమయాలు గడిచిపోతున్నాయి. కనీసం
ఈ రోజు చూడటానికి, ఈ రోజు నా కుటుంబాన్ని చూడడానికి, ఈ రోజు నా బిడ్డలను చూడడానికి, ఈ రోజు నా పొరుగు వారిని చూడడానికి, ఈ రోజు నా తల్లిదండ్రులు చూడడానికి, ఈ రోజు నా అత్తమామను చూడడానికి, ఈ రోజు నా ఇంటి పక్కన చుట్టుపక్కల వారిని చూడడానికి, ఈ రోజు నా గ్రామ ప్రజలు చూడాలి, ఈ రోజు నా ప్రజలతో కలిసి నేను నడవాలి, నా ప్రజలు నేను ఏకమై ఒక దినాన్న ప్రభు సన్నిధికి రావాలని తపనతో ఏ రోజైనా